హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోదాం ముందు పబ్లిక్ బారులు తీరారు. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేసుకోకపోవడంతో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గోదాం దగ్గరికి చేరుకుంటున్నారు కస్టమర్లు. ఆన్లైన్ బుకింగ్ కాని వాళ్లకు సిలిండర్ ఇవ్వటం లేదని అన్నారు ఏజెన్సీ నిర్వాహకులు. ఆన్లైన్లో బుకింగ్ అయ్యి పేమెంట్ చేసినా డెలివరీ కాలేదని మరికొందరు చెబుతున్నారు. తమ పేరు మీద బుక్ అయిన సిలిండర్ను బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపైన మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన యుద్ధం ఎఫెక్ట్ మన నగరం పైన కూడా పడుతుంది. సో నిన్న మొన్నటి వరకు కమర్షియల్ గ్యాస్ తోటి ఇబ్బంది పడ్డ హాస్టలర్స్ కానీ లేకపోతే హోటల్స్ రెస్టారెంట్లు నిర్వాహకులు నిన్న మొన్న కమర్షియల్ గ్యాస్ ఆగిపోయిందని గొడవ చేశారు. అవి ఆల్మోస్ట్ మూసేసే స్థితికి వచ్చాయి. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ పైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో ఇండ్ల నుంచి అవసరం ఉన్న వంట గ్యాస్ బుక్ చేసుకుందామంటే అవ్వట్లేదంటూ పబ్లిక్ డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీల వరకే వస్తున్నారు. ప్రజెంట్ మనము బాగ్లింగంపల్లిలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. వాళ్ళు గతంలో ఆన్లైన్లో లేకపోతే వాట్సాప్లో లేకపోతే IVRS ద్వారానో కాల్ చేసి బుక్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అదంతా కూడా కావట్లేదు కాబట్టి డైరెక్ట్గా అయిపోయినటువంటి గ్యాస్ని తీసుకొని ఇక్కడికి గ్యాస్ ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. సో క్యూలో నిలబడి ఇక్కడ వీళ్ళైతే గ్యాస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏమైంది? అయితలేదా గ్యాస్ బుకింగ్? అయితలేదా? మాది అయిందండి, అయిందని OTP నెంబర్ ఉంది, తీసుకొని వచ్చాము. ఇప్పుడు అంటే ఇంత ముందుకు డైరెక్ట్ మీరు బుక్ చేసినప్పుడు ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వస్తుంది? ఇప్పుడు రావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు డీలర్స్, అందుకే వచ్చాము. స్విచ్ ఆఫ్ చేస్తారు, ఫోన్ కలవట్లేదా? కలవట్లేదు. డెలివరీ అని చూపిస్తుంది, బుకింగ్ చేశాము, డెలివరీ అని చూపిస్తుంది. నాకైతే గ్యాస్ రాలేదు, కానీ అక్కడ మాత్రం డెలివరీ చేసినట్టు చూపిస్తుంది. మళ్ళీ ఆటో డెలివరీ అని చూపిస్తుంది. ఆటో డ్రైవర్ని అడిగితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడు బుక్ చేశారు? నేను బుక్ చేసి కూడా వన్ మంత్ అవుతుంది. నాకు 10 days బ్యాక్ మెసేజ్ వచ్చింది, సెకండ్కి మార్చి 2కి మెసేజ్ వచ్చింది డెలివరీ అండి. ఈ రోజు వరకు గ్యాస్ రాలేదు, అడిగితే రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. బుకింగ్ కావట్లేదు సార్. ఇక్కడ బుకింగ్ అని వస్తే నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు, బయట పంపించారు. మేము సెల్ చూపెడుతున్నాం. ఏంది మా బుకింగ్ లేనప్పుడు మేము ఎట్లా ఇస్తాం? బుక్ చేసుకొని రామంటే అది ఆన్లైన్ లేదంటారు, సర్వే లేదంటారు. ఇప్పుడు కూడా వచ్చినా ఇంకా ఏం చేయాలి? 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. 15వ తారీఖు 18వ తారీఖు రామని వాయిదా పెడతారు. ఇప్పుడు 3 సార్లు పోయినా 3 సార్లు బయట పంపిస్తారు. ఏమంటారు? బుకింగ్ లేనప్పుడు మేమేం చేస్తాము? బుక్ చేసుకొని రామంటే అది సర్వే లేదు ఉంటుంది. అంతకుముందు సెల్లు నుంచే, ఇప్పుడు సెల్లు నుంచి కావట్లే. కానప్పుడు 3 రోజులు అని తిరుగుతున్నాం. అయినా ఇక్కడ చూపెడుతుంటారు. వాళ్ళు ఏమంటారు? బుకింగ్ లేని సెల్లు తీసుకుంటారు, బుక్ లేదని చెప్తారు. అది ట్రై చేస్తూనే ఉండాలి. 3 రోజులు ట్రై చేస్తున్నాం. 3 రోజులు ఈడికి వస్తున్నాం. నిన్న వచ్చినాం, మొన్న వచ్చిన, నిన్న పోలీసు వాళ్ళు వచ్చి బయట పంపించారు. ఇప్పుడు అంటే బయట పోమని ఒక డోర్ తీస్తారు, ఒక డోర్ ఏమో బంద్ చేస్తారు. అది గుద్దుకుంటా పోయినా 4 పంపి 4 తోసేస్తారు. వచ్చి పొద్దు నుంచి వచ్చిన, నిన్న పొద్దంతా నిలబడా, ఇవాళ పొద్దు నుంచి వచ్చారు. ఉట్టినే పోతున్నాయి సిలిండర్ తీసుకొని. ఇలా సిలిండర్ తీసుకొచ్చి ఇవాళ సిలిండర్ తీసుకొని అది మళ్ళీ ఖాళీ తీసుకొని పోతుంది. తీసుకొని వచ్చారా సిలిండర్? నిన్న తీసుకొని వచ్చిన, ఈ రోజు కూడా తీసుకొని వచ్చిన, మళ్ళీ పోతున్నా. అదే అవుతుంది. ఇప్పుడు మీరెక్కడి నుంచి వచ్చారా? హుషీరాబాద్ అన్న. నిన్న పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. మాది ఆల్రెడీ డెలివరీ అని చూపిస్తుంది. డెలివరీ బాయ్ మాకు డెలివరీ చేయలేదు. మాకు ఇంకో 20 days పడుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు మరి 20 days మీరు ఏం తినాలి, ఏం చేయాలి అర్థం అవుతుంది. మేము కలెక్షన్ తీసుకున్నాం, ఒక సిలిండర్ తీసుకున్నాం. కలెక్షన్ తీసుకుని కూడా 4 months అవుతుంది. అదే వాడుతున్నాం ఇప్పుడు దాకా. మళ్ళీ లాస్ట్ మంత్ 14th బుక్ చేశాను, అది డెలివరీ అయిపోయిందని చెప్తున్నాడు ఆయన. మరి డెలివరీ అయిపోయింది చెప్తే మాకు డెలివరీ రాలేదు ఇంటికి. అది మళ్ళీ 5వ తారీఖు బుక్ చేసిన, రోజు తిరుగుతూనే ఉన్నా, అది సిలిండర్ రాలేదు. ఇప్పుడు వస్తే మీకు ఇంకా 20 days పడుతుంది అన్నారు. ఇప్పుడు సిలిండర్ లేదు. మరి ఏం చేయాలి అర్థం అయితే, ఏం చేసుకోవాలి అర్థం. అంటే డెలివరీ అంటే ఇప్పుడు మీరు బుక్ చేసినప్పుడు OTP చెప్తేనే డెలివరీ అవుతుంది కదా? అదే అర్థం కాదు నాకు. 2 OTPలు వచ్చినాయి. 2 OTPలు ఉన్నాయి ఇక్కడ DSC నెంబర్లో. ఇది లాస్ట్ 14th బుక్ చేసింది. అది చూపిస్తేనేమో మీది డెలివరీ అయిపోయింది, 23కి డెలివరీ అయిపోయింది, మీకు ఇప్పుడు అప్పుడే రాదు, ఇంకో 20 days పడుతుంది అంటున్నారు. ఇది మొన్న 5వ తారీఖు బుక్ చేసిన ఇది. అది ఇప్పుడు అడిగితే ఇంకో 20 days పడుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో తినాలా చేయాలా ఏం అర్థం అయితే లేదు. అంటే ఇప్పుడు మీ పేరు మీద గ్యాస్ ఇంకా వేరే వాళ్ళకి పోయిందా, ఎట్లా? అది అదే అనుకున్నాం. మనకు డెలివరీ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయింది, డెలివరీ రాలేదని డెలివరీ బాయ్ దాన్ని అడగాలి. ఇప్పుడు ఆయన ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చున్నాడు. శంకర్ అంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పటి నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి? ఇక్కడ రామ్నగర్. ఏమైంది? బుకింగ్ అవ్వలేదు. ఏమవుతుంది? ఆన్లైన్ పనిచేస్తలేదా? ఇంతకుముందు పనిచేస్తుందా గతంలో? ఎట్లా వాట్సాప్ చేద్దరా, ఎట్లా చేసుకుంటారు? వాట్సాప్ చేస్తాం. వాట్సాప్లో ఇప్పుడు అవ్వట్లేదా? ఇక్కడ వచ్చి చేసుకున్నారా? మరి అతను హెల్ప్ చేసాడు 2 సార్లు. ఇప్పుడు బుక్ అయ్యింది. మార్నింగ్ స్టిల్ నిలబడితే ఓకే అంటున్నాడు. ఇంకేదో DR రావాలి అన్నాడు, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడే. ఇక్కడికి అంటే ఎంటీ గ్యాస్ తీసుకొచ్చారా? లేదు,
బుక్ అవ్వకపోతే ఎంటీ గ్యాస్ ఎందుకు తీసుకొస్తాం ఇక్కడికి? అవసరం లేదు కదా. తీసుకురావాలంటే ఇది బుక్ అవ్వాలి ఫస్ట్. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంది. కొందరికేమో ఆన్లైన్లో బుక్ చేస్తే బుక్ అవ్వట్లేదు, ఇంకొందరికేమో ఆల్రెడీ బుక్ చేసి డిఆర్సీ నంబర్ రావట్లేదు అంటున్నారు. డిఎస్సి నంబర్ వచ్చిన వాళ్ళదేమో ఆల్రెడీ అయిపోయింది, మీది డెలివరీ అయిపోయింది కాబట్టి 25 డేస్ వరకు మళ్ళీ కొత్తగా బుక్ చేసుకోవడానికి లేదంటున్నారు. అసలు మేము బుక్ చేసాం కానీ మాకు అసలు డెలివరీ ఎలా రాలేదు, ఇందులో డెలివర్డ్ అని ఎలా చూపిస్తుందని ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏజెన్సీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వీళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. సో వీళ్ళు మాత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది కాబట్టి ఇంకో 25 డేస్ వరకు మీది బుక్ కాదని చెప్తున్నారు. ఒకటే గ్యాస్ ఉన్నది, వాచ్మెన్ బయట కొనుకొచ్చుకొని తింటున్నాం. నిన్న వచ్చి 2 సార్లు వచ్చి 2 సార్లు మరిపోయిన ఎండల. మాకేం చదువుకోలే, మాకేం తెలియదు. ఇట్లా మా తిప్పలు పెడితే ఎట్లా మరి చెప్పు? ఏమంటారు? అది 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 పని చేస్తలేదు, ఇది పని చేస్తలేదు అని చెప్తారు. ఇప్పుడు 2 రోజులకోలే హోటల్ తెచ్చుకొని తింటున్నాం. ఇంట్లో ఉండే ఎత్తలేరా? ఇవి ఏమిటి మీద చేయాలి సార్? ఏమో ఊరా కట్టెల పోయి మంట పెట్టుకోవడానికి. ఇవి వాచ్మెన్ ఉంటాయి బిల్డింగ్ లో మంట పెట్టినాయి సార్ కట్టెల పోయి. ఇప్పుడు బుక్ అయిందా లేదా? అది ఓటీ అది నంబర్ వచ్చిందంటే ఇప్పుడు మా సారం తోలుకొని వచ్చిన, మళ్ళా నాకు తెలియక మా సారం తోలుకొని వచ్చిన. ఇప్పుడు లోపలికి పోయిండు ఆయన మా సార్. వీటన్నిటికీ చెక్ పెట్టేలా అధికారులు ముందుకొచ్చి గతంలో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని ఇక్కడున్న పబ్లిక్ అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 న్యూస్, బాగలింగంపల్లి.